హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కరెంటు బిల్లులు చెల్లించేటువంటి విద్యుత్ వినియోగదారులందరికీ అదిరిపోయే శుభవార్త వచ్చిందండి. సో ఈ యొక్క ఫిబ్రవరి నెలలో వీళ్ళందరూ కూడా కరెంటు బిల్లు కట్టనవసరం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు. సో ఎవరైతే ఫిబ్రవరి నెలలో కరెంటు బిల్లులు అనేటివి మాకు అవసరం లేదనుకుంటారో వారందరూ కూడా ఖచ్చితంగా మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సో ఈ యొక్క ఫ్రీ ఆఫర్‌ని మీరందరూ కూడా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో నేను మీకు తెలియచేయడం జరుగుతుంది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే కరెంటు మీటర్లకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీకు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి నెలలో కరెంటు బిల్లుల పైన ఇప్పుడిప్పుడే శుభవార్తనైతే అందించారండి. సో దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. సో ఈ యొక్క అప్డేట్‌ని నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏపీలో కరెంటు ఛార్జీల పెంపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ ప్రకటించారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలనలో 5 ఏళ్ల పాటు కరెంటు ఛార్జీలను పెంచబోము అన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అందుకు నాది గ్యారంటీ అని ఆయన తెలిపారు. చిత్తూరు జిల్లా నగిరిలో నిర్వహించినటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో పాల్గొన్నారు. అందులో భాగంగా చెడుని గుర్తుపెట్టుకోండి, మంచిని ప్రోత్సహించండి. ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తే ప్రజల జీవితాల్లో పెను మార్పులు వస్తాయి. 5 ఏళ్లలో 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచినట్లు, ఆ వ్యవస్థలో 1,20,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అసమర్థం పెరిగింది, పని భారం ప్రజల మీద పడింది. నేను వచ్చాక సమర్థవంతంగా పని చేసి చూపించాను అని ఆయన చెప్పారనమాట. సో పోయిన ప్రభుత్వంలో ప్రజలపై వేసిన 4,600 కోట్ల ఎక్సైజ్ డ్యూటీని కూడా వేస్తే దాన్ని అమలు చేయకుండా రద్దు చేసిన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని ఎన్నికల ముందు చెప్పినట్లు ఆయన ప్రకటించారు. కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పాను. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా 5 ఏళ్లు మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత నాది అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. సో ఈ విధంగా మనకు ఒక యూనిట్ ఉత్పత్తి కొనుగోలుకు సరఫరాకి ప్రభుత్వానికి ₹5.19 అవుతుందని, పేదలకు కరెంటు ఉచితంగా ఇవ్వాలని, గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాలని, వ్యవసాయానికి కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వాలని, అన్నీ ఇచ్చిన తర్వాత కొంతమందికి ₹9కే కరెంటు వేసే పరిస్థితికి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కరెంటు కొనుగోలు ఖచ్చితంగా తగ్గించే బాధ్యత తీసుకుంటామని ప్రకటించారు. అయితే ఎవరైతే ఈ యొక్క ఫ్రీ కరెంట్ కావాలి అనుకుంటారో అటువంటి వాళ్ళలో చాలామంది ఇప్పుడు వచ్చేసి గతంలో మనకు ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అయితే ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిట్యుయేషన్స్‌ని బేస్ చేసుకొని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సో బీసీలకు కూడా ఈ ఫ్రీ కరెంట్ అనేది తీసుకురావాలని చెప్పి సో వాళ్ళకి కూడా ఇప్పుడు ఏం జరుగుతుందంటే సో బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే మాకు ఫ్రీ కరెంట్ కావాలనుకుంటారో అటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా మీరు సోలార్ ప్యానల్స్ని అయితే యూస్ చేసుకోవాలి. సో అందుకు పీఎం సూర్యఘర్ యోజన పథకం కింద గరిష్టంగా మీకు ₹1,00,000 వరకు మీకు సబ్సిడీ అయితే ఇవ్వబోతుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ₹78,000 రాయితీతో మీకు ఈ పీఎం సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రారంభిస్తారు. అదనంగా మరో ₹20,000 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే మన బీసీ సహోదరులు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా మనకు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 78,000కి రాష్ట్ర ప్రభుత్వం మరో ₹20,000 కలపడంతో ఇప్పుడు బీసీలకు కూడా ఈ సోలార్ ప్యానల్స్ అనేది మీ వాళ్ళు ఫిట్ చేయించుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా సరే మంచి వెండర్‌ని అయితే తీసుకోండి. సో వాళ్ళ దగ్గరికెళ్ళేసి మీరు వారంటీ దీనికి సంబంధించి అయితే తీసుకోవచ్చు. సో సోలార్ ప్యానల్స్‌లో కూడా మనకు 2 సైడ్స్ కరెంట్‌ని జనరేట్ చేసేటువంటి సోలార్ ప్యానల్స్ అయితే ఉంటాయి. సో అవైతే మీరు చూస్ చేసుకొని సో వాటి ప్రకారంగా మీరైతే ఇప్పుడు అప్లై అయితే చేసుకోండి. సో మీరు గనక ఇంటి మీద బిగించుకుంటే మీకు దాదాపు ₹1,00,000 వరకు రాయితీ అయితే వస్తుంది. ఈ రాయితీని మిస్ కాకుండా మీరైతే యూజ్ చేసుకుంటే మీకు కూడా ఫ్రీ కరెంట్ అనేది వర్తిస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే ఎస్టీ, ఎస్సీలు ఉన్నారో సో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా సోలార్ ప్యానల్స్‌ని వాళ్ళ ఇంటి పైన ఫిట్ చేసి ఇచ్చే స్కీమ్‌కి ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి లైన్‌మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కరెంటు బిల్లులు తీసుకున్నటువంటి ఫ్రీ కరెంట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళ దగ్గర నుంచి ఆధారు, కరెంటు బిల్లు,
అలాగే వాళ్ళకి పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా అయితే సంతకాలు పెట్టి తీసుకొనున్నారు. సో, మనకు ఫిబ్రవరి మాసం నుంచి ఇవి ఇంటింటికి ఎవరికైతే ఫ్రీ కరెంట్ ఉందో వాళ్ళ ఇంటి మీద కూడా సోలార్ ప్యానెల్స్ అయితే ఫ్రీగా ఫిట్టింగ్ అనేది చేయబోతున్నారనమాట. సో, ఇదండి ఫైనల్‌గా మనకు ఫ్రీ కరెంటు. ఒకవేళ మీరు సోలార్ ప్యానెల్స్‌కి ఇప్పటివరకు మీ లైన్‌మెన్‌కి కాగితాలు గనక ఇవ్వకపోతే, మీరు ఎస్సీ, ఎస్టీలు గనక మీ యొక్క ఆహ్, క్యాస్ట్ గనక అయినట్లయితే వెంటనే మీరు ఇవ్వండి. మీరు గాని ఇవ్వకపోతే మీకు ఫ్రీ కరెంట్ అనేది ఎగిరిపోతుంది. సో, ఎవరైతే కాగితాలు ఇస్తారో వాళ్ళకి మాత్రమే ఆ ప్రూఫ్స్ తీసుకొని వాళ్ళ ఇంటి మీద ఫ్రీ కరెంట్‌కి సంబంధించినటువంటి అవైతే మనకు ఫిట్ చేయడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళకైతే ఒక్క రూపాయి కూడా రాదనమాట. సో, ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఫైనల్‌గా అయితే మనకిదే. ఈ వీడియో గనక మీకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి గనక షేర్ చేస్తే ఈ అవకాశాన్ని అందరూ కూడా అయితే వాడుకుంటారు కాబట్టి దయచేసి అందరికీ షేర్ చేయండి. మామూలుగా మీరు ఓసీలు గాని లేదంటే మీరు ఎవరైనా సరే సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే మాత్రం మీకు రూ. 78,000 ఎలాగో రాయితీ వస్తుంది. కానీ బీసీలకి మాత్రమే ఒక రూ. 20,000 ఎక్స్‌ట్రాగా అయితే యాడ్ అవుతుంది. సో, ఇదండి ఫైనల్‌గా మనకు కరెంట్ బిల్లులకు సంబంధించి ఫిబ్రవరి మాసంలో వచ్చినటువంటి అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.